నిమిషాలు ఒక్క 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి. నాకు కూడా టైం లేదు, ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ముందుగా మీ అందరికీ ఇందులో మరి నేను ఎంతమంది తెలుసు ఎంతమంది తెలీదు, జైహో రథసారథి డ్రైవర్ అసోసియేషన్ మీ అందరికీ ఇందులో కొంతమంది తెలిసే ఉంటుంది. ఆ వ్యవస్థాపక అధ్యక్షుని వాసు ఏలేటిని ఈ సంస్థని 2019లో స్థాపించాం. అంటే ఇలా ఎంతోమంది అసోసియేషన్లు పెట్టారు, యూనియన్లు పెట్టారు, చాలా మంది నడిపించారు, వదిలేసి వెళ్ళిపోయారు. కొంతమంది డబ్బులు గుంజుకొని వెళ్ళిపోయారు, 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకున్నారు అనేటువంటి అపోహలు కూడా మీలో ఉంటాయి. ప్రతి ఏరియాలో అసోసియేషన్లో యూనియన్లో అవకతవకలు జరగడం వల్ల ఈరోజు నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా నమ్మట్లేదు ఎవరు. అవునే కదా? అయితే మన వాట్సాప్ గ్రూప్లో ఎవరు ఉన్నారో వాట్సాప్ గ్రూప్లో మన సంస్థలో సభ్యుడిగా ఉండి మన సంస్థలో సమస్యలు తెలియపరిస్తే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి కూడా మన సంస్థ పరిచయం అయింది. మీరు చూసే ఉంటారో ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ధర్నాలు అయ్యి ఏర్పాటు చేసాం. కేంద్ర మంత్రుల్లో మన కిషన్ రెడ్డి గారిని కలిసాం రీసెంట్గా మార్చి 22వ తారీఖున. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసాం. ఢిల్లీ జంతర్ మంతర్లో డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు కావాలండి. ఫర్ సపోజ్ వెల్ఫేర్ బోర్డు అంటే మీకు తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. భవన కార్మికులు వెల్ఫేర్ బోర్డు ఉంది. ఒక భవన కార్మికుడికి ఇసుక, సిమెంటు, ఐరన్ ప్రతి ఒక్క ఐటమ్ కాళ్ళ దగ్గరికి అందించేది మన డ్రైవర్లే. మనం అన్ని సప్లై చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి కట్టు వరకు మొదలెడతారు. అలాంటిది వాళ్ళ హక్కుల కోసం పోరాడి డ్రైవర్లు కార్మికులుగా భవన కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనం దేశవ్యాప్తంగా ప్రయాణం చేస్తాం, దేశం మొత్తం తిరుగుతున్నాం. గతంలో 6 చక్రాల వాహనాలు ఉండేటప్పుడు డ్రైవర్ క్లీనర్ ఉండి కూడా ఈరోజు కంప్యూటర్ మేధాశక్తితో భారీ వాహనాలు తయారు చేస్తూ ఉన్నారు. 12 టైర్లు వచ్చాయి, 14 టైర్లు వచ్చాయి, 16 టైర్లు వచ్చాయి. కానీ అంతర్రాష్ట్రాల డ్రైవర్ ఒకటే ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటి? క్రమక్రమంగా మనకున్న విలువ తగ్గిపోతుంది. ఆ విలువ తగ్గిపోతున్నటువంటి కారణంగా క్లీనర్లు రావట్లేదు. ఇంకా ఏంటంటే ఉన్నటువంటి డ్రైవర్కే గౌరవం లేదు. ఇంకా క్లీనర్ ఎందుకు వస్తాడో? మనందరూ క్లీనర్గా పనిచేసి కదా ఈ డ్రైవింగ్ వృత్తి నేర్చుకున్నాం. కానీ మన దగ్గర క్లీనర్గా పనిచేయడానికి ఎవరు రావట్లేదు. అంటే క్రమక్రమంగా మనకున్న విలువ తగ్గిపోతున్నటువంటి కారణంగా ఇప్పుడైనా మనం మెలుకొని మన హక్కుల కోసం పోరాడాలని ఈ జైవ రథసారథిని ఏర్పాటు చేసాం. ప్రధానమైనది ఏంటంటే కరోనా విపత్కర కాలం మీ అందరికీ తెలుసు. ఎంత దారుణమైనటువంటి సంఘటన. మనం పుట్టినప్పటి నుంచి అలాంటి విపత్కర టైం ఎప్పుడు కూడా చూడలేదు. అంటే నాకంటే వయసులో పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళైనా పెన్ను తుఫాన్లో అలాంటి వరదలు బేబసాలు అలాగే జరిగితే చూస్తుంటారు. కానీ కరోనా లాంటి విపత్కర కాలం ఎప్పుడు చూడలేదు కదా. అలాంటి విపత్కర కాలంలో ప్రజలకు నిత్యావసరాలు అందించారు మన వాళ్ళు. వ్యాక్సిన్స్ అందించారు, మెడిసిన్స్ అందించారు, ప్రాణవాయువు అందరూ చనిపోతే ప్రాణవాయువు అందించారు. కానీ అప్పుడు కూడా ప్రభుత్వాలు డ్రైవర్లను గౌరవించలేదు. ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులు బాగా క్లీనింగ్ చేశారని గుర్తించే, పోలీస్ సిబ్బంది బాగా ప్రజలను బయటకు రాకుండా అరికట్టడానికి గుర్తించే, డాక్టర్లు బాగా వైద్య సేవలు అందించారని గుర్తించే. కానీ ఆ డాక్టర్ దగ్గరికి ఒక కరోనా పేషెంట్ మొట్టమొదటిగా తరలించింది ఒక అంబులెన్స్ డ్రైవర్. అదే కరోనా పేషెంట్ చనిపోతే ఆ కరోనా పేషెంట్ని అంత్యక్రియలకి తీసుకెళ్ళింది ఒక అంబులెన్స్ డ్రైవర్. మెడిసిన్ సప్లై చేసిన డ్రైవర్లు, వ్యాక్సిన్ సప్లై చేసిన డ్రైవర్లు, కరోనాలో ప్రాణవాయువు అందరికి ఎంతోమంది చనిపోతుంటే ప్రాణవాయువు అందించిన డ్రైవర్లు. అవునే కదా? మరి అలాంటి విపత్కర కాలంలో కూడా మన సంస్థ అసలు డ్రైవర్ వ్యవస్థను ఎందుకు ప్రభుత్వాలు గుర్తించట్లేదనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తాం. అంటే నేను కూడా ఈరోజు మీ అందరికీ ఎలా పరిచయం అంటే ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఉన్నటువంటి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కదా. ఆ టెక్నాలజీనే వాడే నేను కూడా. నేను మీలాగా ఎస్ఆర్ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్నే. చాలా మంది తెలిసి ఉంటుంది. నేను ఎస్ఆర్ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్నే. మీకులాగే ఫుల్ యూనిఫామ్ వేసుకుని, షూ వేసుకుని, హెల్మెట్ వేసుకుని అక్కడ ట్యాంకర్ ఆఫీస్ దగ్గర కొట్లాడి నేను లోలి చేయించుకోవచ్చు. కాకినాడ నుంచి మన హైదరాబాద్లో ఉన్న ప్రతి ఎస్ఆర్ పెట్రోల్ బంకు నాకు తెలుసు. నేను ట్యాంకర్ డ్రైవర్గానే పనిచేసాను. అప్పుడే మనకి ప్రసాద్ అన్న నాకు పరిచయం, కెమికల్లో పరిచయం ఫస్ట్ నుంచి. అప్పటి నుంచి అన్న నేను అలా జర్నీ చేసాం. చేస్తే కుదరదు. దేశవ్యాప్తంగా మనం ఎలా చేస్తాం, అన్ని రాష్ట్రాలు కూడా అలా చేస్తేనే ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం మొదలుపెట్టింది ఇక్కడ ఆగిపోకూడదని ఆల్ ఇండియాని గెలికాం. అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క డ్రైవర్ని పట్టుకుని వాళ్ళ ద్వారా అక్కడ కమిటీలు ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల్లో ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు కూడా ఇటీవల 2 సంవత్సరాల క్రితం కాకినాడలో ఒక ఆల్ ఇండియా కమిటీ ఏర్పాటు చేసి 26 రాష్ట్రాలను కాకినాడకి రప్పించాం. అప్పుడు మన జనగా మల్లేష్ గారు, మనోడు లింగారెడ్డి గారు, తర్వాత ఐటెక్ ప్రసాద్ గారు, ఇంకా పురాణ్ భాయ్, ఇంకా చాలా మంది వచ్చారు. ఒక 10 మంది వరకు వచ్చారు ఇక్కడ నుంచి. అంటే ఫస్ట్ టైం మన సంస్థ అంటే ఇంతకుముందు ఏదో ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక మండలానికో, లేకపోతే ఒక ఐవీసీఎల్కో, లేకపోతే ఒక ఎస్పీసీఎల్కో, ఒక ఎస్ఆర్డిపో ఇంతవరకునే ఉండేది. అలా కాదు, మనకు గుర్తింపు కావాలని దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని ఆల్ ఇండియాని కలిపాం. 2 సార్లు జంతర్ మంతర్లో ధర్నా చేసాం. ఢిల్లీ జంతర్ మంతర్లో ఫస్ట్ టైం ధర్నా చేసాం 2022లో. మళ్ళీ మన ఆల్ ఇండియాలో అన్ని స్టేట్లని కమ్యూనికేట్ చేసి మళ్ళీ ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేసాం. డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు కావాలి. ఆ వెల్ఫేర్ బోర్డులో దాదాపు ఒక 100కు పై అంశాలు ఉంటాయి మన డ్రైవర్లకు మేలు కలిగేటువంటి. ఇన్సూరెన్స్ రూపంలో కానీ, డ్రైవర్లకు ఆర్థిక భరోసాలు ఇవ్వడం కానీ, వాటి తయారు చేసి ఇచ్చామా, మన డ్రైవర్లు కలిసామా, ఏదో మన అందరూ తలకో 100 వేసుకుని ఒక 50,000 ఇచ్చామా, లేకపోతే ఒక 10,000 ఇచ్చామా, ఒక 20,000 ఇచ్చామా. మనం ఇచ్చుకుంటే మహా అయితే 20,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం. ఒక 10 లక్షలు అయితే ఇవ్వలేం కదా. ఇలాంటి బెనిఫిట్లు అన్నీ అందులో ఉంటాయి. ఇలాంటివన్నీ లేబర్ కమిషనర్ ఆఫీసులో కానీ, ఏదైతే లేబర్ ఆఫీసులతో టైఅప్ ఉన్నటువంటి యూనియన్లు ఉన్నాయి కానీ అలాంటి వాటికి మాత్రమే తెలుస్తాయి. ఇలాంటివన్నీ దానికోసం అయితే
ఏదైతే జై జవాన్ జై కిసాన్ అంటున్నారో ఈ రైతు పండించే పంట దేశ రాజ్యంలో ఉన్న జవాన్కి ప్రజలకు అందించే డ్రైవరు 3వ స్థానంలో ఉండవలసిన డ్రైవర్ కనీసం 30 స్థానంలో కూడా లేడు. ఉన్నారా? 30 కాదు 300 కూడా లేడు. ప్రతి ఒక్కరికి డ్రైవర్ అంటే లోపే. మన డ్రైవర్లు కూడా ఎవరు మన డ్రైవర్లను గుర్తించట్లేదు, ఎవరు మన డ్రైవర్లను గౌరవించట్లేదు అనేవాళ్ళే. మన వృత్తికి గుర్తింపు కోసం ఒక్కరోజైనా మనం ఒక బంద్ చేసామా? మన కోసం మాకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు కావాలని ఏ రోజైనా ఒక బంద్ చేసామా? ఒక ధర్నా చేసామా? చేయలేదు. అడిగింది ఏది? అడిగితేనే కానీ అమ్మన్న పెట్టదని మనం అడిగింది ఏది? మీ డిపో ఉంది, మీ డిపోని ఒక రోజు 24 గంటల పాటు వీరందరూ వెళ్ళకపోతే డిపో ఏమవుద్ది? డ్రైవర్ విలువ ఏంటో తెలుస్తుంది. మిమ్మల్ని డిపో మూసేమని చెప్పట్లేదు. అలాగే ప్రతి వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఒక రోజు అంటూ తీసుకుని ఆ రోజు మనం బంద్ చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మన స్టెప్ టైర్ కాదు అంత చేయదు. సైకిల్ నడి రోడ్డుపై కళ్ళు నెత్తిన పెట్టుకు తోలుతున్నాం నా కొరక అని మాట్లాడతారు. లారీ ఇస్తే దాన్ని హ్యాండ్ బ్రేక్ కూడా ఎక్కడ ఉందో తీయడం కూడా తెలియదు. అలాంటి వాడు కూడా మళ్ళీ తిడతా ఉన్నారంటే మళ్ళీ యూనిటీ లేక, మళ్ళీ ఐక్యత లేక కొట్టడం. నేను చూసారు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముందే, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముందే అతి దారుణంగా కొట్టేశారు బండ్లకి ఎక్కి. ఈ రోజు ఆ గొడవ కోసమే కాకినాడకి బయలుదేరి వచ్చాను. ఇప్పటివరకు సీఏ గారితో ఎస్ఐ గారితో మాట్లాడడం, ఆతలు ఎవరైతే ఉన్నారో దీని మీద పూర్తి యాక్షన్ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు అందరూ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తారని చెప్పాం. అటెంప్ట్ మర్డర్ కేసు గట్టాలు వాళ్ళ మీద కొట్టి చంపే ప్రయత్నం చేశారని గట్టిగా మాట్లాడడం. ఇప్పుడే అక్కడి నుంచి బయలుదేరి వచ్చే లోపల మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు, ఆతలు పిలిపించారండి. అంటే మన యూనిటీ మన బలమని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఎలా ఉన్నారంటే మన వాళ్ళు ఒక ఓనర్ ఒక డ్రైవర్ని మార్పించేస్తే అయిపోద్ది, భూస్థాపితం. ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టాల్లోకి పోద్ది ఒక్క రోజులో. సపోజ్ ఇక్కడ డిపో ఉంది, ఇలాంటి డిపోలు ఎన్ని ఉన్నాయో రాష్ట్రంలో అన్ని డిపోలు ఒక రోజు ఆగిపోతే ఏమవుతుంది? ఒక్కరోజు ఆగితే చాలు ప్రతి బంకులోనే కొన్ని వందల బళ్ళు ఆగిపోతాయి, ప్రతి డిపార్ట్మెంట్లో కొన్ని వందల కార్లు ఆగిపోతాయి. అయితే మన విలువ మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది, కానీ మనం పెంచుకోవట్లేదు. క్రమక్రమంగా తగ్గిపోతున్నా, మళ్ళీ తొక్కేస్తున్నా, మళ్ళీ వాడుకుని గుమ్మం బయట వదిలేస్తున్నా సరే మనం మేల్కోలేకపోతున్నాం. అంటే ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతానంటే నేను డ్రైవర్ని కాబట్టి, ఇవన్నీ చూశాను కాబట్టి, నాకున్నటువంటి చదువుతో నాకున్నటువంటి ఆలోచన విధానంతో ఇదంతా చేశాను. అతి త్వరలో ఒక బంద్ అయితే జరగబోతుంది. మన రీసెంట్గా ఢిల్లీ జంతర్ మంతర్లో చేసినటువంటి ఒక కొత్త కార్యాచరణ ఏంటంటే ఆల్ ఇండియా అంతా ఏకమై ఒకే రోజు బంద్ చేయాలి. బస్సు అది అన్ని వెహికల్స్ ఒకే రోజు బంద్ చేయాలని ఇలాగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అవగాహన సదస్సులు పెట్టండి. ప్రతి డిపోల దగ్గరికి వెళ్ళండి, ప్రతి 10 మంది పనిచేస్తున్న స్కూల్ బస్సుల దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, ప్రతి కార్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి, ఏదో ఒక యూనియన్లో జరిపించండి. కానీ చివరికి ఒక రోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుందనే విషయాన్ని తెలియజేయండి. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసమే ఈ విధంగా ప్రతి ఏరియా కూడా ఇలా అవగాహన కల్పిస్తున్నాం. అతి త్వరలో మన డ్రైవర్లకు గౌరవప్రదమైన గుర్తింపు వస్తుంది. అది రావడానికి అహర్నిశలో కృషి చేస్తాం. నేను ఇక్కడ మొదలు పెట్టాను. ఈరోజు ఆల్ ఇండియాలో అన్ని స్టేట్లు కూడా మనం ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేయడం జరుగుతుంది. అతి త్వరలో అయితే బంద్ అయితే జరుగుతుంది. కానీ మీ అందరూ కూడా ఆ ఒక్కరోజు చేయండి. మీరు నా కోసం డబ్బులు ఇవ్వద్దు, మీరు నా కోసం టైం కేటాయించొద్దు, మీ డ్యూటీలు మానేసుకోమని చెప్పను. కానీ ఎప్పుడు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుందనే విషయం తెలియాలంటే ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో ఉండాలి. అది ఏ రోజు అయితే జరుగుతుందో ఆ రోజు ఆఫీసర్గా అన్ని డిపోలకి అన్నింటికి లెటర్లు ఇస్తాం. కానీ పక్కన నీ కంపెనీలో 4 పని చేస్తుంటే మళ్ళీ 4 డ్యూటీకి వెళ్ళిపోవడం, 4 డ్యూటీ చేసుకోవడం, డ్యూటీ ఆగిపోయి మా బంధువులు రావడం ఇలాంటివి చేయకూడదని. ఇప్పుడు ఎన్నా మనం బంధువులు ధర్నాలు చేస్తుంటే ఏం చేశారు? 4 బంద్ చేస్తుంటే 4 తిరిగాడు, 4 జీతాల పెంచడం కృషి చేస్తుంటే 4 వానర్లు చేస్తాం. అతి త్వరలో ధర్నా అయితే జరుగుతుంది. డ్రైవర్ వెల్ఫేర్ బోర్డ్ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అనే నినాదం కోసమే ఈ ప్రయత్నం. పోలీసులు వేసేది కాకి యూనిఫామే, మనం వేసేది అదే. 1కి 99కి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది, అంతే కదా. 9వ ప్లేస్లో లేం మనం, 99వ ప్లేస్లో ఉన్నాం మనం. కానీ వాళ్ళు మొదటి స్థానంలో ఉంటున్నారు. ఈ దేశానికి సేవ చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. ఈ దేశానికి ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు కావాల్సిన అన్ని అందించే డ్రైవర్లు మాత్రం 0లోనే ఉన్నారు. దానికోసమే ఈ ప్రయత్నం. నాకున్నటువంటి స్థామతను బట్టి వెసులుబాటుని బట్టి నా వంతు ప్రయత్నం చేయగలుగుతున్నాను. నేను మీలా డ్రైవర్గా పనిచేశాను. డ్రైవర్గా పని చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడి దేవల్ల అప్పట్లో ఏదో మనం కష్టపడి ఏ అలవాట్లు లేకుండా జాగ్రత్త పడ్డాం. కొంతకాలం ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఎంచుకున్నటువంటి ఈ డ్రైవర్ వృత్తికి ఒక గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడానికి నా వంతు కృషి చేయాలని ఈ సమస్యను ఏర్పాటు చేశాను. మీ అందరూ సపోర్ట్ అందిస్తే మనందరికీ గౌరవప్రదమైన గుర్తింపు వస్తుంది. నాకెందుకు అనుకుంటే నాకు పోయేది ఏముండదు, నాకు వచ్చినటువంటి నష్టం ఉండదు. ఏ రోజుకైనా సాధించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీ అందరూ సపోర్ట్ అందిస్తే గౌరవప్రదమైన గుర్తింపు వస్తుంది. ఈ రోజు ఇక్కడ చేయట్లేదు, దేశం మొత్తం చేస్తాం. సూపర్ ఫాస్ట్ టెక్నాలజీలో ఉన్నాం. ఇప్పుడైనా మీరు మేల్కోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో గుర్తింపు వస్తుంది. మీ అందరూ కూడా జైవరాజసార్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏపీలోనే తెలంగాణలోనే కాదు ఏ స్టేట్లో అయినా సరే మన జైవరాజసార్లో మీరు ఐడెంటిటీ కార్డు కానీ మన జైవరాజసార్లో వాట్సాప్ గ్రూప్లో కానీ ఉంటే ఏ రాష్ట్రంలో మీ సమస్యను తెలియపరచండి. ఆ రాష్ట్ర కమిటీలతో మాట్లాడి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క ఫోన్ కాల్తో ఢిల్లీ సిటీలో ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే స్థాయికి తీసుకెళ్ళండి. ఈరోజు కాకినాడలో ఉండి ఒక్క ఫోన్ కాల్ చేసి ఢిల్లీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళు ఇద్దరిని పంపించి సమస్య పరిష్కరించగలిగాం. అలాగే అన్ని స్టేట్లో ఒక
కేరళలో అంటే బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక యూనియన్ మిత్రుడితో పరిచయం పెట్టుకున్నాం. కర్ణాటకలో అంటే ఒక మస్తాన్ అనేటువంటి ఒక యూనియన్ మిత్రుడితో పరిచయం పెట్టుకున్నాం. తమిళనాడులో అంటే సెంథిల్ కుమార్ అనే ఒక యూనియన్ మిత్రుడితో పెట్టుకున్నాం. ఒరిస్సాలో అంటే అజ్జుబాయ్ ఒకరితో పెట్టుకున్నాం. కలకత్తాలో అంటే అజార్ మండలం ఒకరితో పెట్టుకున్నాం. ఇలాగా అందుకనే జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అని నినాదిస్తాం. ఇక నుంచి రెస్పెక్ట్ డ్రైవర్స్ అని ఏదైతే ప్రధానమంత్రి చెప్తాడో ఆ రోజు మన స్వతంత్ర రోజు ఆ రోజు డ్రైవర్లు ఆ రోజు ప్రత్యేక డ్రైవర్లు దినోత్సవం ఏర్పాటు చేస్తాం. డ్రైవర్స్ కానీ 27వ తారీఖుని గోవాలో పెడతాం. ఆగస్టు 22వ తారీఖుని డ్రైవర్స్ పెడతాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి డ్రైవర్స్ ఏది 10,000 సెక్యూరిటీగా పనిచేస్తున్న వాడు తీపండి అంటే కాలు వేసి కట్టలేదంటే తీసేపండి. ఇది రోజులైతేనా సక్క బట్టలు కట్టలేదంటే లోడ్ అయిపోతున్నాడు. సీట్ కి బెల్ట్ ఉంటుంది కదా, బాగా సేఫ్టీ బెల్ట్ ఎక్కడన్నా కొత్త వచ్చిన ఐసీ కొత్త వచ్చిన